ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు కదూ? సంతోషంగా ఉన్నారు కదూ? గంతులు వేస్తూ ఉన్నారు కదూ? ఎప్పుడు సంతోషంగా ఉండాలమ్మా. మీరు సంతోషంగా ఉండాలని నేను మీ కొరకు ఈ సందేశాలను ఇస్తూ ఉన్నా. మీరు మీ కుటుంబం నిత్యము ఆనందంగా ఉండాలి. మన మీద ఏ నేరస్థాపన లేదు, మన మీద ఏ శిక్షావిధి లేదు. దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలని దేవుడు చేసేశారు. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన మన కొరకు చేయవలసిన కార్యాలన్నీ కూడా చేసేశారు. చేస్తారు కాదు, ఈ లాంగ్వేజ్ కూడా నేను నేర్పిస్తున్న స్నేహితులరా. దేవుడు చేస్తాడు, మీకు చేయును గాక, మీకు జరుగును గాక, ఇది కూడా ఆపేయండి. మరి ముఖ్యంగా దైవ సేవకులకు నేను మనవి చేస్తున్నా, గతంలో నేను అట్లాగే చెప్పా. నాకు తెలియనప్పుడు, నేను నేర్చుకున్నప్పుడు నేను మాట్లాడుతూ ఎవరంటే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మీ కొరకు అద్భుతములు చేయును గాక, దేవుడు మీకు జయమునిచ్చును గాక, దేవుడు మీ కొరకు మేలు చేయును గాక, దేవుడు మీకు తోడయుండును గాక అని ఇలా పలుకుతూ వచ్చిన. కానీ దానిలో ఎక్కడో నేను ఆలోచిస్తే అర్థమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ఇలా జరుగును గాక అనేది ఫ్యూచర్ టెన్స్. అంటే ఈ రోజు కాదు, బహుశా రేపు నీకు తోడై ఉంటాడు, రేపు నీకు కాపాడుతాడు, రేపు నీకు అద్భుతాలు చేస్తాడు అన్నట్టుగా చెప్తున్నటువంటిది. చిన్నప్పుడు మనకు ఒక డైలాగ్ అంటుండేవారు కదా, ఏడిపించేవారు కదా, రేపు ఇస్తానని రాసుకో అని చెప్పేసి అని. మళ్ళీ రేపటి దినాన్ని మళ్ళీ చూసుకుంటే అక్కడ రాయబడింది ఏంటంటే రేపు ఇస్తాడు అనేటువంటి రీతిగా. సో ఏ రోజుకి ఆ రోజు మనం చదువుకుంటే రేపు ఇస్తారు అనేటువంటి రీతిగా మనం చదువుకున్న దాన్ని బట్టి ఏ రోజుకి మనకు రాదు. కానీ నా బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, ఆయన ఆల్రెడీ ఇచ్చేశారు, ఆయన మన కొరకు కార్యములను చేసేశారు. సో బీ హ్యాపీ, సంతోషంగా ఉండండి. దేవుడు మీ కొరకు అద్భుతమైన కార్యములను చేసి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రావడమే దేవుడు మన కొరకు చేసిన గొప్ప కార్యం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు శిలోహ మీద తన ప్రాణాన్ని పెట్టినప్పుడు ఆయన మన కొరకు చేయవలసిన కార్యములను చేసేశారు. సో మనం కలవరపడాల్సిన పని లేదు, మనం ఇబ్బంది పడవలసిన పని లేదు. ఒక్కొక్కసారి మన బోధకులంగా దైవ సేవకులమైనటువంటి మీకు కూడా నేను నేర్పిస్తున్నా, తెలియజేస్తున్న స్నేహితులారా, ఒక్కొక్కసారి మన పాత నిబంధనలో నుంచి మనం ఏదైనా తీసుకొని బోధ చేసేటప్పుడు సీ దట్ వీ విల్ నాట్ బి మిస్లెడ్. మనం పొరపాటు జరగనివ్వకండి, లేక మనం ఆ పాత నిబంధనలు ఉన్న మాటగా తీసుకొని ప్రజల మీద నేరస్థాపన చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఐ థింక్ యోబు గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పురుగు వంటి నరుడు, పురుగు వంటి మనుషుడు దేవుని దృష్టికి పరిశుద్ధుడు కానేరడు కదా అని తీసుకొని, నువ్వు పురుగు లాంటి జీవితం లేదు, నువ్వు పురుగు వంటి జీవితం లేదు, నువ్వు పాపిష్టి జనాంగం నువ్వు దేవుని దృష్టికి పరిశుద్ధుడుగా ఉండలేవు అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ ప్రసంగాలు వద్దండి బాబు. అది కాదు అక్కడ ప్రసంగం. యాక్చువల్లీ ఆ మాట అన్నటువంటిది ఎవరు అంటే, సూర్యుడైనటువంటి ఒక బిల్దదు ఆ మాట అంటాడు. 25వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట అన్నటువంటి ఒక వ్యక్తి పేరు కూడా అక్కడ రాయబడి ఉంది. దేవుడు కాదు అన్నది. దేవుడు మనల్ని పురుగులు మనల్ని అనట్లే, దేవుడు మనల్ని తక్కువగా అంచనా వేయట్లే. పురుగు లాంటి జీవితం, పాపిష్టి జీవితం అని దేవుడు అన్నట్లే. వాస్తవానికి నేను పాపిష్టోడిని, వాస్తవానికి నేను పురుగు లాంటి వాడిని. కానీ మన దేవుడు మనతో చెప్తున్నటువంటి ఒక మాటలు మనం తీసుకోగలిగితే, ఈవెన్ ఆ పాత నిబంధనలో కూడా ప్రవక్తలు పలికినటువంటి ఒక మాట ద్వారా కూడా అద్భుతమైనటువంటి ఒక సువార్త ఉందండి. కానీ దురదృష్టవశాత్తు ఏమో మన బోధకులు కూడా చాలాసార్లు మనం సరైనటువంటి వివేచన ఉపయోగించుకోకుండా దానిలో నుంచి ఒక సువార్తని సత్య సువార్తగా మనం చెప్పకుండా నేరస్థాపన చేస్తున్నాం. నెగిటివిటీ అనేటువంటిది, ప్రతికూలమైనటువంటి విషయాల్ని మనసుల్లోనికి చుట్టింపజేస్తున్నాం. సుత్తితో కొట్టినట్టుగా కొడుతూ ఉన్నాం, నాటుకుపోయేటట్టుగా, పాతుకుపోయేటట్టుగా, దిగబడిపోయేటట్టుగా ఇలాంటి నెగిటివ్ మాటలే మనం పలుకుతున్నాం. ఐఎమ్ ఎగెనిస్ట్ దాట్. నా మటుకు నేనంటాను వద్దు అని అంటున్నాను, దానికి వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నా. ఒకవేళ నా తోటి సేవకులైనటువంటి మీరు ఎంతవరకు మాట్లాడుతున్నటువంటి విధానం పాత నిబంధనల నుంచో లేకపోతే కొత్త నిబంధనలు తీసుకొని ఒక నెగిటివ్ మాట ఏదన్నా పలుకుతుంటే, కోర్స్ అది కూడా మనం ఏమంటామంటే, పౌలు తిమోతికి రాసినటువంటి దానిలో తప్పును దిద్దు, ఖండించు అని చెప్పేసి అని అన్నాడు కదండి. కనుక తిట్టపోతే ఎలాగండి అని అంటే, అది కూడా మరి నేను ఎక్కడో చూస్తాను. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను కూడా ఒక సంఘ కాపరిగా ఇన్ని సంవత్సరాలు నేను చేస్తున్నప్పుడు ఏదో ఒక టైంలో ఎవడో ఒకడు వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడేవాడు ఉంటాడు ఒకడు.
నేను ఒక దైవ సేవకుడిగా నేను ఒక మంచి మాట నేను ప్రసంగం చేసిన వెంటనే ఆ రోజు ఏదో గొడవ వస్తుంది ఒక్కొక్కసారి. చాలాసార్లు గమనించాను ఇలాగా. ఎవడో ఒకడు సైతాన్ గడి చేత ప్రేరేపించబడి, దురాత్మల చేత ప్రేరేపించబడి ఉన్న విషయాల్ని వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకంతే అది దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ వీక్ ప్రసంగం దులిపేయడు, సుత్తితో వాయించాడు. ఇది కాకూడదని అంటాను నేను. ఒకసారి నేను అంటూ ఉంటాను, ఏమనంటానంటే నా 2 నాకు ఇస్తేనే కానీ నేను తిన్నా అంటాడంట ఒక పిల్లగాడు. ఆ 2 ఏంటని చెప్పి మనం చూస్తాం. ఈలోగా వాళ్ళమ్మ 2 వాయిస్తుంది గట్టిగా చెంప మీద ఒక 2 దెబ్బలు కొడితే ఆ మధ్యలో వాట్సాప్లో కూడా ఒకటి ఏదో వచ్చింది. ఆ పిల్లడికి స్పూన్తో పెడుతుంటాడు అంటాడు. ఇలాగ వాళ్ళ అమ్మ ఏం చేస్తుంటే మళ్ళీ అదే స్పూన్ పక్కన ఉన్న బొమ్మకు పెడతాది. దాన్ని కూడా తలక ఊపుతున్నాడు ఇలాగ అన్నట్టుగా. అంతే పక్కనున్న ఈ అట్ల కర్ర తీసుకొని నెత్తి మీద టపా 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 కొడుతుంది అనమాట. అది పియో అన్నట్టుగా ఇలా తలక వచ్చినట్టు చేస్తుంది. ఈసారి మళ్ళీ స్పూన్ తీసి పిల్లడికి ఇస్తుంది. అప్పుడు ఆడికి వెళ్తుంది, నా 2 నాకెత్తది వాళ్ళ మా అమ్మ ఆ రోలు కర్రతోటి అని చెప్పేసి అనుకొని వెంటనే గుట్టుకొని మింగేస్తాడు వాడు. సో అది చేద్దాం. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుందండి, ఆ 2 వాళ్ళకి ఇస్తేనే కానీ వీళ్ళు సరిగ్గా వినర్రా. మన తెలుగు వాళ్ళు మన గొర్రెలు అంటూ 4 తిట్లు తిడితేనే కానీ వాళ్ళ వాక్యాన్ని తీసుకోరు. ఇంత మంచి సువార్తని, ఈ సత్య సువార్తగా చెప్తుంటే వాళ్ళు వినరు. కానీ సాధ్యమైనంత మటుకు నేను ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటాను. బ్రతుకున్నంత వరకు నేను మాట్లాడవలసినంత మటుకు సువార్తనే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఏదో ఒక రోజు నేను ప్రకటించిన సువార్త ఒక ప్రవచన వాక్కుగా వారి జీవితంలో నెరవేరుతుందని నేను ఎరుగుదును. నెరవేర్చి ఉన్నారు అని నేను పలుకుతా. నెరవేరతాది కాదు, నెరవేర్చి ఉన్నారు. నేను పలికిన మాట చొప్పున త్రాగుబోతులు మంచి వాళ్ళుగా మార్చబడి ఉన్నారు. మారతారు గాక అనేది కాదు నేను పలుకుతున్న మాట. మార్చి ఉన్నాడు. ఇప్పుడు ఇంకా తాగుతుండొచ్చు, నేను ఇంకా పలుకుతుంటాను. దేవుడు మిమ్మల్ని మార్చాడు, మీరు తాగట్లేదు, మీరు మంచిగా ఉంటున్నారు, మీరు మంచిగా గుడికి వస్తున్నారు, విధేయత కలిగి ఉంటారు, దేవుని యొక్క వాక్యానికి మీరు లోబడే వారు ఉంటారు, దేవుని యొక్క మందిరంలో ఎలా ప్రవర్తించాలో అలా మంచిగా ప్రవర్తించేవారై ఉంటారు. ఈ మాటలే నేను పలుకుతూ ఉంటాను, ఈ మాటలే నేను తెలియజేస్తూ ఉంటాను. సో ఈ రోజు నా తోటి దైవ సేవకులు కూడా నేను మనం చేస్తున్న ఫ్రెండ్స్, ప్లీజ్ కాండెమ్నేషన్ వద్దు, నేరస్థాపన వద్దు, ఎవరి మీద ఏ విధమైనటువంటి వ్యతిరేకమైన ప్రతికూలమైనటువంటి ఒక మాటగా మనం పలకవద్దు. వీలైనంత మటుకు ఈవెన్ పాత నిబంధనల నుంచి కానీ క్రొత్త నిబంధనల నుంచి కానీ దేవుని యొక్క మాటలుగా మనం తెలియజేసేటప్పుడు అందులో ఉన్నటువంటి ఒక సువార్తని, సత్యాన్ని సత్య సువార్తగా, ఈ సత్య సువార్తగా మనం వారికి తెలియజేయాలని దైవ సేవకులుగా నా మాటలు వింటున్నటువంటి వారికి, నా కార్యక్రమం చూస్తున్నటువంటి వారికి క్రీస్తు ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు పాత నిబంధన గ్రంథంలో నుండి, జెఫన్యా గ్రంథంలో నుండి 3వ అధ్యాయము 15వ వచనంలో ఉన్న మాటలు నేను మీ కొరకు చదవాలని ఆశపడుతున్నా. అద్భుతమైనటువంటి ఒక విషయం ఇక్కడ మాట్లాడుతుంటాడు జెఫన్యా అనేటువంటి ప్రవక్త. ఏం చెప్తున్నాడు ఆయన? 15వ వచనంలో అంటున్నాడు కదా, తాను ఆయన వ్రాయుతున్నటువంటి మాట చూడండి, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. హల్లెలూయా! ఎంత అమూల్యమైన మాట. ఎవరు విధించిన శిక్ష? తానే విధించిన శిక్ష. అంటే శిక్ష విధించగలిగిన వారెవరు? దేవాది దేవుడే. ఆయన శిక్ష విధించకుండా ఉంటాడా? శిక్ష విధిస్తాడు. కానీ ఇక్కడ మాటలో ఏమని అన్నాడంటే, సంతోషించండి, ఆనందించండి. ఆ పైన వచనంలో సంతోషించండి, ఉత్సాహధ్వని చేయండి. ఎందుకనంటే మీ మీద తాను విధించిన శిక్షని ఆయన కొట్టివేసి ఉన్నాడు. యోబేలు గ్రంథములో కూడా అంటాడు, మీరు ఎప్పుడైనా ఉపవాసముండి మరలి నా యొద్దకు వస్తే దేవుడు కృపా కనికరములు కలిగినటువంటి వాడు గనక తాను చేయనుద్దేశించిన కీడును చేయక ఆయన పశ్చాత్తాపడును. బైబిల్ గ్రంథంలో యోనా గారి యొక్క జీవితంలో, ఆయన యొక్క చరిత్రలో గనక మనం చదివితే యోనా గ్రంథంలో దేవుడు యోనాతో మాట్లాడుతుంటాడు, యోనా, నినివే అనే పట్టణం యొక్క పాపం బాగా పెరిగిపోయింది, అధికమైపోయింది. అందుచేత నువ్వు నినివేకి వెళ్ళి ఆ ప్రజలకు ఒక మాట పలటించు, నా హెచ్చరిక చెప్పు, 40 రోజులు కాల్చేస్తానని చెప్పు అని అంటాడు. తీరా ఈయన గారు వెళ్ళిన తర్వాత తప్పుపోతాడు. ఎందుకంటే ఈయన కూడా దేవుని యొక్క కృపా కనికరాలు తెలిసినటువంటి వాడు కనుక, వామ్మో నేను వెళ్ళి చెప్పిన తర్వాత తీరా ఈయన కృపతోటి, ఈయన కనికరంతోటి వాళ్ళని కాల్చకుండా కనుక ఉన్నాడంటే నేను చెడ్డ ప్రవర్తన అయిపోతా, నేను అబద్ధ ప్రవర్తన అయిపోతా, తన ఈగో తను పెట్టుకొని వెళ్లకుండా ప్రయత్నం చేస్తాడు. దేవుడు ఎలాగోలాగా మెళ్ళొంచి ఈ చేప కడుపులో పెట్టి తీసుకొచ్చి నినివే పట్టణం దగ్గరలో కక్కిస్తే అక్కడి నుంచి బుద్ధి తెచ్చుకొని నినివే పట్టణానికి వెళ్ళి ఆ మాటని ప్రకటించడం అనేటువంటి జరుగుతుంది. ఇలాగా ఊరోళ్ళందరూ, రాజు మొదలుకొని పనివారు వరకు, ఈవెన్ ఇంక్లూడింగ్ గా పశువులు కూడా, పశువులు సైతము ఏమీ తినకుండా 3 దినములు ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. దేవుడు తాను చేయనుద్దేశించిన కీడును చేయకుండగా, కాల్చేస్తానని చెప్పినటువంటి దేవుడు కాల్చకుండగా
దేవుడు యొక్క పట్టణాన్ని కాల్చి పాడు చేయకుండా, నాశనం చేయకుండా నినివే పట్టణాన్ని 144,000 మంది ప్రజలు కలిగినటువంటి ఒక పట్టణాన్ని దేవుడు కాపాడి ఉన్నాడు. ఈ రోజున కూడా నేను చెప్తున్నాను స్నేహితులారా, నిజానికి చెప్పాలంటే అండి, అందరం పాపులమే, అందరం పాపిష్టోళ్ళమే. నా మటుకు నేనేమన్నా పరిశుద్ధున్నా? నా సాక్ష్యం ఎన్నోసార్లు చెప్తూ ఉంటా. పాద్రి గారు అబ్బాయిగా ఉండి జీవితంలో ఎప్పుడు మందు కొట్టలే, సిగరెట్లు తాగలే, అమ్మాయిలతో జులాయిలుగా తిరగలేదు, ఇలాంటి చెడు వ్యసనాలు అనేటువంటివి ఏమీ లేవు. ఒక మంచి పిల్లవాడిని, క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పిల్లవాడిని, నాన్నగారితో పాటు సేవకు తిరిగినటువంటి వాడిని, సండే స్కూల్లో యూత్లో కూడా మంచిగా నేను వాడబడుతున్నటువంటి వాడిని. 16 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యపు వెలుగు నా మీద ప్రకాశించగా నా బ్రతుకు చీకటిగా కనబడింది. నేను పాపినే, అందరూ పాపిష్టోళ్ళమే, అందరం కూడా చెడిపోయినటువంటి వాళ్ళమే. కానీ సువార్త ఏంటంటే, మన పాపమును బట్టి మనకు శిక్ష విధించకుండా దేవుడు అంటున్నాడు కదా, నీకు విధించిన శిక్ష, తాను విధించినటువంటి శిక్ష ఆయన కొట్టివేసినాడు. హల్లెలూయా. ఎట్లా జరిగింది? 2000 సంవత్సరాల క్రితం ఆ దేవాతి దేవుడే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అని లోకంలోనికి పంపినాడు. ఆ యేసుక్రీస్తు వారి మీద నాకు రావాల్సిన శిక్ష అక్కడ వేసుకున్నాడు. తన సొంత కుమారుని మీద వేసుకున్నాడు, తన అద్వితీయ కుమారుని మీద వేసుకున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిలువ మ్రాణి మీద ఆయన వేలాడదీయబడినప్పుడు, ఆయన యొక్క చేతులలో ఆ యొక్క మేకులు దిగ్గొట్టబడినప్పుడు, ఆయన ప్రక్కటెముకలలో ఆ బళ్ళు పొడవబడినప్పుడు, ఆయన కాళ్లలో ఆ మేకులు దిగ్గొట్టబడినప్పుడు, ఆయన తల మీద ఆ యొక్క మొండ్ల కిరీటం అనేటువంటి పెట్టబడినప్పుడు, నాకు రావాల్సిన శిక్ష అంతా నా దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద వేసి ఇప్పుడు నా మీద శిక్ష రానివ్వకుండా చేశాను. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్తున్నటువంటి సువార్త ఇదియే. మీరు సంతోషించి ఆనందించట కొరకైనటువంటి కారణం ఇదియే. అదేంటంటే, దేవుడు తాను మీ కొరకు విధించవలసిన శిక్షని ఆయన కొట్టివేసినాడు. అందుకనే రోమీలకు రాసినటువంటి ఒక పత్రికలో పౌలు భక్తుడు రాస్తూ అంటాడు కదా, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వానికి ఇక ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా. ఇదండి సువార్త. ఈరోజున మనం బెదిరించడానికి, భయపెట్టడానికి మనం ఏమంటామంటే, నువ్వు గుడికి రావట్లే, దేవుని యొక్క శిక్ష నీ మీదకి వస్తుంది. నువ్వు దశమ భాగం దైవ సేవకుడికి ఇవ్వట్లే, నీ మీద శిక్ష మీద వస్తుంది. ఇవ్వండి, మీకు ఇవ్వబడుతుంది. నాకు టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి, మీకు ఇల్లు కట్టి పెడతాడు దేవుడు. మీరు ఈ టీవీ ప్రోగ్రామ్కి డబ్బులు ఇవ్వండి, దేవుడు మీకు స్థలం ఇస్తాడు, దేవుడు మీకు ఆటోలు ఇస్తాడు, దేవుడు మీకు వాహనాలు ఇస్తాడు, దేవుడు మీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు. ఏమంటే ఎర్ర చూపించినట్టుగా భయంకరంగా భయపెట్టేస్తున్నామండి. ఇవ్వకపోతే మీ యొక్క జేబులు చిల్లు సంచులైపోతాయి. మీరు దేవునికి ఇవ్వకపోతే మీకున్నదంతా నష్టం అయిపోద్ది. ఏదో ఒక రోజున మీరు సంపాదించిందంతా తీసుకెళ్లి ఆసుపత్రికి తగలబెడతారు. ఇలా చెప్పేసరికి మనోళ్ళు బెదిరిపోయి, మనోళ్ళు శిక్షా విధిని తట్టుకోలేక వాళ్ళు భయపడిపోయి ముడుపులు చెల్లించినట్టుగా చెల్లిస్తున్నారు. ఎంత విచారం స్నేహితులారా. ఈరోజు నేను అంటాను, భయపెట్టి ఒక వ్యక్తిని దేవుని దగ్గర తేవద్దు. నేను నా మటుకు నేను చెప్తున్నానండి, నేను భయపెట్టుడితో ఒక వ్యక్తిని దేవుని దగ్గర తేవడం నాకు దూరం అగును కాక, దానికి బదులు దేవుని యొక్క ప్రేమను నేను తెలియజెప్పినప్పుడు, ప్రేమను వారు తెలుసుకున్నప్పుడు, వారి యొక్క ప్రేమను బట్టి వారు తప్పకుండా దేవుని లోనికి వారు వచ్చిన వారు అంటున్నారు. ఆయన ప్రేమ ఏంటంటే, మీకు రావాల్సిన శిక్ష, నాకు రావాల్సిన శిక్ష నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన మీద వేసుకుని ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసు మీద నా శిక్షను మోపినాడు. స్వరూపమైనను సొగసైనను లేనటువంటి వాడిగా, ఆయన చూడనొల్లనటువంటి వాడుగా, మనుషుల చేత తృణీకరించబడిన వాడుగా, అంత శిక్ష ఆయన మీద, అందరి యొక్క శిక్ష స్నేహితులారా. ఈరోజు నాదొక్కటి మాత్రమే కాదు, మీరొక్కటి మాత్రమే కాదు, మన ఊర్లో ఉన్న వాళ్ళందరి యొక్క శిక్ష, ఇంతకు మునుపు జీవించిన వారి యొక్క శిక్ష, ఇప్పుడు జీవిస్తున్న వారి యొక్క శిక్ష ఇది. మనకి ఇక ముందుకు ఒకవేళ ప్రభు అక్కడ ఆలస్యమైతే ఇక ముందుకు పుట్టేటువంటి వాళ్ళ యొక్క శిక్ష ఇది. ఇవన్నీ కూడా తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద మోపి ఈ రోజున మనతో చెప్తున్నటువంటి మాట, నీవు ఆనందించడానికి, నీవు ఉత్సాహధ్వని చేయడానికి, నీవు సంతోషించి గంతులు వేయడానికి ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, నీకు విధించబడిన శిక్ష ఆయన కొట్టివేసినాడు. హల్లెలూయా. దిస్ ఇస్ ఫర్ యూ. మీ కొరకే నేను చెప్తున్నాను. హే ఫ్రెండ్స్, ఇక మీ మీద ఏ శిక్షా విధి లేదు. సంతోషించి ఆనందించండి. ఏమండి, నేను ఇంతకు మునుపు కూడా చెప్తూ వచ్చాను, కరీంనగర్లో ఒక కోర్టు కేసు ఉండింది అని చెప్పేసి చాలా శృతి మించిన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఒకనొక సమయంలో నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినంత చేత దేశంలో లేనని అరెస్ట్ వారెంట్ అనేటువంటి రీతిగా కూడా చెప్పేశారు ఆయన. కానీ ఇవన్నీ అయిన తర్వాత 9 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే కేసు కొట్టివేయబడిందని తెలిసిందో, బయటకు వచ్చిన వెంటనే అదే కోర్టు ఆవరణలోనే నేను, నాతో పాటు ఉన్నటువంటి మేమందరం కలిసి, అనగా నాతో పాటు ఉన్న క్లయింట్స్ ఉండినటువంటి వాళ్ళందరం కలిసి చేయి చేపట్టుకొని దేవునికి స్తుతి, ఆ లీడర్ గారితో సహా
మేమందరం కలిసి దేవునికి త్యాగం చెల్లించాం. మా హృదయం ఆనందంతో గంతులు వేసింది. ఈరోజు కూడా చెప్తున్నా ఫ్రెండ్స్, నిజంగా దేవుడే కనుక శిక్ష విధిస్తే ఈ పాటికి మీరు ఉండేవారు కాదు తెలుసు. అసలు ఇలాగ మీరు బ్రతుకుండేవారే కాదు, ఈ పాటికే పోయి ఉండేవాళ్ళం మనం. ఈ పాటికి ఎప్పుడో శిక్షా విధిని మనం అనుభవిస్తే కొట్టుకుపోయి ఉండేవాళ్ళం, ఎగిరి ఎక్కడో పడి ఉండేవాళ్ళం. ఏమై ఉండేదో మనకే తెలియదు అన్నట్టుగా మన యొక్క జీవితం అండి. దేవుడు తలంచుకుని ఆయన కొట్టడం దాకా ఎందుకండి, శిక్షా విధి దగ్గర ఎందుకండి అంటే కాదండి ఆయన మనం ఉండకుండా పోయి ఉండేవాళ్ళం. కానీ ఈ రోజు వరకు దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి ఉన్నాడు అంటే కారణం నీ మీదకి రావాల్సిన శిక్షా విధిని ఆయన కొట్టివేసినాడు కనుక నీవు నేను మనం ఇంకా బ్రతుకున్నాం. సంతోషించి ఆనందించండి, హ్యాపీగా ఉండండి. శిక్షా విధి లేదండి, మీకే నేను చెప్తున్నా, శిక్షా విధి లేదండి. ఎవరైనా భయపెడుతున్నా కానీ ఈరోజు నేను చెప్తున్నా అండి, నా సువార్త నా సిద్ధాంతం అయితే ఇదండి. దేవుని యొక్క సువార్త నేను మీద చెప్తున్నాండి. వాస్తవానికి అయితే నేను శిక్ష అనుకోండి, వాస్తవానికి అయితే నేను పాపిని, వాస్తవానికి అయితే నేను శిక్ష పొందుకోవలసిన వ్యక్తిని. కానీ నా దేవుడు నా మీద శిక్షని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి మీద వేసుకొని నా శిక్షా విధిని అంతా కొట్టివేశాడు. రెండో మాట 15వ వచనంలో ఏమన్నాడంటే, ఆయన మీ యొక్క శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. హల్లెలూయా! ఎంత అమూల్యమైనటువంటి మాటను బాబాయ్. నేను ఆ మధ్యలో నేను ఒకసారి విన్నప్పుడు కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఒక మాటల్లో నాకు భలే బాధ అనిపించిందండి బాబాయ్. నేను క్రైస్తవ బిడ్డలే, విశ్వాసులు అనేటువంటి వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, అయ్యా ఏం చేయమంటారు అయ్య గారు, మాకు శత్రువులు ఎక్కువైపోయారండి అయ్య గారు, మా ఇంటి చుట్టూ కూడా శత్రువులేనండి అయ్య గారు, మా ఇంట్లోనే మాకు శత్రువులు ఉన్నారండి అయ్య గారు, శత్రువు అయినటువంటి సైతం గడు మమ్మల్ని ఆడేసుకుంటున్నాడండి, మమ్మల్ని వాడేసుకుంటున్నాడండి, ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఊరుకోండి, సత్యాన్ని పలకండి. సత్యం ఏంటంటే శత్రువు మీ దగ్గర నుంచి వెళ్ళగొట్టబడి ఉన్నాడు. హీ కెన్ డూ నథింగ్ ఫర్ యూ. మీకు వ్యతిరేకంగా శత్రువు అయినటువంటి సాతానుడు ఏమీ చేయలేడు. ఒక్క శత్రువు, నాకేం నరులు శత్రువులు కాదు. నన్ను తిట్టినోళ్ళు ఉన్నారు కొంతమంది అండి, నాకు వ్యతిరేకంగా మాట్లాడున్నారు. దేవుడు నాకు అప్పగించిన సంఘంలోనే నన్ను గాయపరుస్తూ మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు, నన్ను బాధ పెట్టి మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతగా నేను ఒక మంచి సువార్తను చెప్తున్నా వాళ్ళు కొంతమంది వేరేగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అలా బయట తిరిగేటువంటి వాళ్ళు, గుళ్ళోకి వచ్చి కూర్చొని దేవుని యొక్క వాక్యం వినేవాళ్ళు కాదు. కొంతమంది ఉంటారు పరిగెట్టుకొని గుళ్ళో బయట ఉండి తిరిగేటువంటి వాళ్ళు, బయట ఉండి మాట్లాడుకుంటుండేటువంటి వాళ్ళు, గొడగొడలాడుతుండేటువంటి వాళ్ళు, వాక్యానికి లోబడని వాళ్ళని ప్రజలు ఎవడో ఉంటాడు. వాడు ఉండకపోతే మనకు మధ్య లేదు కూడా. సో ఒక్కొక్కసారి కొంతమంది అలా చేస్తుంటారు. బట్ ఈజ్ నాట్ మై ఎనిమీ. అతడు నా శత్రువు కాదు, ఆమె నాకు శత్రువు కాదు. నాకున్న ఒకే ఒక శత్రువు అంటే వాళ్ళని గుళ్ళో నుంచి బయటికి తీసుకెళ్లి మాట్లాడింపజేసే సైతానుగాడు, వాడు శత్రువు అండి. వాడు వ్యతిరేకంగా మాట్లాడింపజేసి దైవజనుడికి వ్యతిరేకంగా దైవజనుడి మీద తిరుగుబాటుతనంగా మాట్లాడింపజేసిన వాడు శత్రువు. అంతే తప్ప మాట్లాడిన ఈ వ్యక్తి నాకు శత్రువు కాదు. నా మీద వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు నాకు శత్రువులు కాదు. నాకు వ్యతిరేకంగా తిరుగుబాటుతనం చేసినటువంటి వాళ్ళు నాకు శత్రువులు కాదు. వాడిని నేను ప్రేమిస్తున్నా. నిజానికి వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు వాళ్ళని క్షమించాలని. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడడం, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడం, అందరూ పోయారు, కొట్టుకుపోయారు ఇంకా లేకుండా. సో దేవుడు కొట్టుకుపోయే ప్రమాదం, దేవుడు వాళ్ళ మీద శిక్ష విధించే ప్రమాదం ఉంది. అందుకని నేనైతే వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తుంటా, దేవా తెలియక మాట్లాడానైనా వారిని క్షమించినైనా, వారు నా బిడ్డలేనైనా, వాళ్ళకు నన్ను డాడీ అని ప్రేమిస్తుంటానైనా, ఏదో పరిస్థితులను బట్టి వాళ్ళు అలా మాట్లాడినారు. ఒకళ్ళు అందులో నేనేదైనా మార్చుకోవాల్సి వస్తే నేను మార్చుకుంటాను ప్రభావ, కానీ వాళ్ళు నాకు శత్రువులు కాదు. ఇది నా ప్రార్థన. కానీ దేవుడు అన్నాడు కదా, మనకు శత్రువు అయినటువంటి ఒకడు 2000 సంవత్సరాల క్రితమే యేసు సిలువలో ఆయన మేకులతో కొట్టబడినప్పుడే శత్రువు అయినటువంటి వాడి యొక్క తలకాయ మేకులతో చెద కొట్టబడింది. హల్లెలూయా! టేక్ దిస్ వర్డ్, దిస్ ఈస్ అ ప్రాఫిటిక్ వర్డ్. ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాట నేను పలుకుతున్నాను. మీ ఇంటిలో శత్రువు అనేటువంటి వాడు లేడు, మీ జీవితంలో శత్రువు అయినటువంటి వాడు లేడు. ఇక మీకు శత్రువు అయినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఉన్నవాళ్ళందరూ మనకు మిత్రులే. ఆఫీసులో వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళే కానివ్వండి, ఇంటిలో వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళే కానివ్వండి, కుటుంబంలో వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళే కానివ్వండి, సంఘములో వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళే కానివ్వండి. ఏమో ఒకవేళ విశ్వాసులైనటువంటి మీలో కొంతమంది బహుశా మీ పాస్టర్ గారు మిమ్మల్ని ఒక శత్రువుగా భావించి తిరతా కూర్చున్నాడేమో. ఇది ఒక్కొక్కసారి కొంతమందిని దృష్టిలో పెట్టుకుని మేము కూడా ఎట్లాంటి వాళ్ళని ఉంటామంటే మానవులం కనుక ఒకళ్ళు ఎవరైనా మాకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, ఒకళ్ళు ఎవరైనా మాకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు వాళ్ళనే దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి దెబ్బ కొట్టే విధంగా ప్రసంగాలు సిద్ధం చేసుకొని, ఒకవేళ మీకు సూటిగా మిమ్మల్ని కాకపోయినా ఇండైరెక్ట్ ఒకవేళ మీకు దెబ్బ కొడుతున్నటువంటి రీతిగా ఆ దైవజనుడు ఒకవేళ మీకు శత్రువుగా అనుకుంటున్నాడు. కానీ దైవజనుడు మీకు శత్రువు కాదు ఫ్రెండ్స్. ఆ విశ్వాసులు మీకు శత్రువు కాదు. దైవజనుడా, ఈరోజు మనుషులు మనకు శత్రువులు కాదు. మనకున్న శత్రువు ఒక్కరు వాడు ఎవడనంటే సాయితేగాడు. కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు శత్రువుని వెళ్ళగొట్టేశాడు, వాడు లేడు. మీ సంఘంలో శత్రువులు లేరు, మీ ఇంటిలో శత్రువులు లేరు, మీ సమాజంలో శత్రువులు లేరు, మీ వీధిలో మీకు శత్రువులు లేరు. బహుశా మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు మీ మీద రెచ్చగొడుతూ మాటికి దెబ్బలాట కనుక కయ్యానికి కాళ్ళు దూతున్నట్టుకున్న వాళ్ళు మీకు శత్రువులు కారు. ప్రేమించి చూడండి వాళ్ళని, వాళ్ళ దగ్గర ప్రేమపూర్వకంగా ఉండడానికి చూడండి.
ఎందుకంటే వాళ్ళు మీ మిత్రులే తప్ప వాళ్ళు మీకు శత్రువులు కారు. శత్రువు ఎవడనంటే వాళ్ళని ఆ విధంగా ప్రేరేపించేవాడు శత్రువు. అలాగన ప్రేరేపించేటువంటి వాడు, ప్రేరేపణ కలిగించేవాడు సాతానుడు. వాడు మన యొక్క శత్రువు. కానీ ఆ శత్రువు చెదగొట్టబడ్డాడు, ఆ శత్రువు ఇక లేడు, శిలువలో కొట్టివేయబడి ఉన్నాడు. ఇంకెందుకంటే అలా కలవరపడ్డాం. ఆ మధ్యలో మేము గణపవరం వెళ్ళినప్పుడు, మా కుటుంబం అంతా కలిసి మేము గణపవరం వెళ్ళినప్పుడు సడన్ గా ఎదుర్కొండగా సంత మార్కెట్లో ఉన్నటువంటి ఈ పాములతోటి పట్టుకునేటువంటి వాళ్ళు కనబడ్డారు. పరిచయం చేశారు పాస్టర్ గారు. వెంటనే ఆ థాట్ వచ్చి మా వాళ్ళు కొంతమంది బయట నుంచి కూడా వచ్చారు కదా, వీళ్ళందరికీ కూడా చూపిద్దాం, చిన్నప్పుడు ఈ యొక్క పాములు ఆడించడం అనేటువంటిది చూసి వాళ్ళు కూడా ఒకవేళ ఏమైనా ఫొటోస్ తీసుకుంటారు అని చెప్పేసి అనుకొని రప్పించాం. రప్పించిన తర్వాత అతనేం చేశాడంటే, నన్ను ఆల్రెడీ యేసుప్రభు నమ్ముకున్నాడు ఆయన. సో అందుచేత నన్ను చూసి మరి ఎక్కువగా గౌరవించి ప్రేమించి ఆ తర్వాత వాటిలన్నింటిని కూడా ఆడించిన తర్వాత 3 పాములు తీసుకొచ్చాడు, వాటిని కూడా ఆడించాడు. మేము ఫోటోలు అవి తీసుకున్నాం. ఆ తర్వాత నాడు అయ్యారు మీరు పట్టుకోండి అయ్యారు పర్లేదు అన్నాడు. నేనన్నా వద్దురా బాబు నాకేది పట్టుకోండి అని చెప్పేసి, ఏం పర్లేదు అయ్యారు, దాని కార్లు తీసేసాను, అది మీకు ఏం చేయదు పట్టుకోండి అని చెప్పేసి అంటే దాని తోట దగ్గర నేను పట్టుకున్నా. అదిలా మెయిన్కి వస్తూ ఉంది. అయినా కానీ వాడు మామూలుగా ఆయన కూడా చేస్తాను నా పక్కన ఇంకో చేసి పట్టుకొని ఉన్నాడు. దాని కొంచెం ఇలా దిగుతుంటే మళ్ళీ అది కిందకి వెళ్తా ఉంది. మళ్ళీ దాని మీద పట్టుకొని మళ్ళీ పైకి వస్తూ ఉంది. భయపడిన ఒకరికి అతను పట్టుకొని ఇచ్చినాడు. ఎందుకంటే దాని కోరలు పీకే పడింది కనుక. నేను భయపడలే, దాన్ని అలాగే పట్టుకొని నాకు చాలా ఫొటోస్ అనేటువంటి నేను కూడా తీసుకున్నా. ఇంకా అయ్యో మెడలో వేసుకోలేదు కానీ దాని చేతితో నేను పట్టుకొని, చాలా బరువు ఉన్నట్టు, చాలా కేజీలు బరువు ఉంటుండే కానీ అది చాలా లావుది త్రాచుపాం. 4 కృష్ణ పాదాలు ఉన్నాయి. స్పెషల్ పామ్ అని దాని పేరు ఏదో చెప్పుకొచ్చాడు, దానికి ఒక పేరు పెట్టి అతను చెప్పుకొచ్చినటువంటి. ఈరోజు నేను కూడా మీతో చెప్తున్నా స్నేహితులారా, శత్రువు అయినటువంటి వాడు మనల్ని ఏం చేయలేడు, మిమ్మల్ని ఆడించలేడు, మిమ్మల్ని పాడు చేయలేడు. వాడు కోరలు ఊడిపోయినాయి, వాడు తలకే చెదగొట్టబడింది, సిలువలో మేకులతో కొట్టేశాడు యేసయ్య. తన పాదముల కింద శీఘ్రంగా దాన్ని చెదగొట్టేశాడు, సాతాను గాని చెదగొట్టేశాడు. హీ కెన్ డూ నథింగ్ బికాస్ హీఈస్ నాట్ దేర్ ఇన్ యువర్ హౌస్. ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నా మరలా. సో వార్త ఏంటంటే, సత్యం ఏంటంటే, అపవాదైనటువంటి ఒక శత్రువు మీ ఇంటిలో నుంచి తోలివేయబడి ఉన్నాడు. నో మోర్ ఆఫ్ దట్ చాయిస్. మీ భార్య భర్తల ఇద్దరి మధ్యలో దేవుని యొక్క సమాధానం ఉండేది, మీ బిడ్డల మధ్యలో దేవుని యొక్క సమాధానం ఉండేది, మీ కుటుంబంలో దేవుని యొక్క సమాధానం ఉండేది, దేవుని యొక్క సంతోషం ఆనందం అనేటువంటి దేవుడు మీ ఇంట్లో ఇచ్చినాడు. ఇక మీద గొడవలకి కారణం లేదు. వచ్చిన ఇన్లాస్ కానివ్వండి, కోడలు కానివ్వండి, అల్లుడు కానివ్వండి, లేక మిగిలినటువంటి అత్తగారులు కానివ్వండి, మాగాలు కానివ్వండి, ఎవరి వలన ఏ విధమైన సమస్య లేదు. డోంట్ వర్రీ, వాళ్ళు మీకు శత్రువులు గారు. అరే అమ్మా నీకే చెప్తున్నారా, అత్తగారిని ప్రేమించు, అత్తగారిని గౌరవించు, అత్తగారు చెప్పినటువంటి మాట ప్రకారం నడుచుకోండి అని ప్రయత్నించి, అమ్మ దగ్గర అయితే గారాబం చేసి ఉండొచ్చు కానీ అత్తగారి దగ్గర గౌరవంగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. రండిరా, మంచి బిడ్డలంగా మనం ఉందాం. వాళ్ళు మనకు శత్రువులు కాదు. మీ మామగారు మీకు శత్రువులు కాదు. అల్లుడు గారు మీతో మాట్లాడుతున్నాం, మీ మామయ్య మీకు శత్రువు కాడు. ఆయన ఆశించిన ప్రకారంగా చెప్తారు మీతో, అంతే తప్ప మీరు ఆయన శత్రువుగా భావించవద్దు. నిజానికి మన అందరికీ శత్రువు ఒకరు వాడు సాతానుడు. వాడు తోలివేయబడినాడు, వాడు మీ ఇంట్లో లేడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? 14 వచనం అంటాడు, సంతోషించి గంతులు వేయండి, ఆనందంగా ఉండండి. 3వ మాట, ఒక చక్కని మాట అక్కడ తెలియజేసినటువంటిది 15వ వచనంలో ఏమంటాడంటే, ఇశ్రాయేలునకు రాజు అయినటువంటి యెహోవా మీ మధ్యన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్యలో ఒకరెవరో బోధ చేస్తుంటే విన్నాను రా బాబు. ఏమని బోధ చేశారంటే, యెహోవా మీ మధ్యన లేడు, యెహోవా మీ మధ్యన ఉండలేడు. నేను అనుకున్నారే, యెహోవా మన మధ్యన ఉండలేడు ఏంటండి బాబు? యెహోవా మన మధ్యన ఉండి తీరుతున్నాడు ఆయన. ఎటువంటి ప్రజలైనా సరే, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారి మధ్య. కాబట్టి ఒక విషయంలో పాత నిబంధనలో మాట్లాడుతున్నప్పుడు మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను అనేటువంటి మాట అన్నాడు. కానీ ఈ రోజు ఏం చెప్తారండి, ఈ మానవులుగా ఈ లోకంలోనికి వచ్చిన దేవాదేవుడు మీతో ఉండకపోతే ఎవరితో ఉంటాడు చెప్పండి? ఈరోజు తప్పు చేయని నరుడెవడో బోధ చేసి ఆ బోధకుడు మాత్రం తప్పు చేయలేదా? ఆ బోధకులు మాత్రం లోపాలేవా? ఈ రోజు నేను చెప్తానండి, చాలా మంది దైవ సేవకులనే సైతాన్ గాడు పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనం అవకాశం ఇచ్చుకున్నాం, మనం గొళ్ళు తిరుగుతున్నాం. సైతాన్ గాడికి రా, నువ్వు శత్రువుగా మా ఇంట్లోకి రా అన్నట్టుగా ఆయన పిలుస్తున్నాం కనుక సైతాన్ గాడు ఆడుకుంటున్నట్టుగా కనబడుతుంది, కానీ అది అబద్ధం, అది వాస్తవం. కానీ సత్యం ఏంటంటే, మీ ఇంటిలో శత్రువు లేడు, మీ ఇంటిలో దేవుడు ఉండి ఉన్నాడు. హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడు మీ ఇంటిలోకి వచ్చినాడు. హై ఫ్రెండ్స్, మీతోటి నేను చెప్తున్నా, నేను పాటిస్తున్న ఈ మంచి యేసయ్య, నేను పఠిస్తున్న ఈ మంచి దేవుడు, ప్రేమ కలిగినటువంటి ఒక దేవుడు, మీ యొక్క శిక్షను కొట్టివేసినటువంటి ఒక దేవుడు, మీ శిక్ష అంతా తన మీద వేసుకున్నటువంటి ఒక దేవుడు, మన కొరకు సిలువలో చనిపోయి తిరిగి లేచిన మృత్యు చేయడినటువంటి ఒక యేసయ్య ఈరోజు మీ ఇంటిలోకి వచ్చినాడు. మీరేం చేయాలి? సంతోషించండి, హ్యాపీగా ఉండండి, గంతులు వేయండి. ఇదండి జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయము 14-15 వచనాల్లో వ్రాయబడుతున్నటువంటి మాట. పాత నిబంధనలో, ఈవెన్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్, ఎంత అద్భుతమైనటువంటి ఒక సువార్త అండి, ఎంత అద్భుతమైనటువంటి ఒక మాటలండి.
ఈ 3 విషయాలు మనం తీసుకుందాం. ఆ తర్వాత కూడా అంటాడు, అందుకని ఆయన మీ మధ్యలో ఉన్నాడు కనుక మీరు సంతోషించి మీరు ఆనందంగా ఉండండి అనే మాట సెలవిస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో చెప్తున్న మాట ఇది. దేవుడు మీ శిక్షా విధిని కొట్టివేశాడు. యేసు క్రీస్తులో మీ శిక్షా విధి అంతా కూడా తీసివేయబడి ఉన్నది. ఆయన మీ యొక్క శత్రువులను వెళ్ళగొట్టేశాడు. మీ ఇంట్లో శత్రువు లేడు. డిక్లేర్ చేస్తున్నా, మీ ఇంట్లో శత్రువు ఉండకుండా ఉండును గాక అని నేను అట్లా, గాక అంటే శత్రువు ఉంటాడు ఇంకా అక్కడ. సో ఇప్పుడు ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, మీ ఇంట్లో శత్రువు లేడు, మీ మీద శిక్షా విధి కొట్టివేయబడును గాక కాదు, మీ శిక్షా విధి కొట్టివేయబడి ఉన్నది. మీ మధ్యలో దేవుడు మీతో ఉండును గాక కాదు, మీ మధ్యలో దేవుడు ఉండి ఉన్నారు. ఇశ్రాయేలు నాకు రాజు అయినటువంటి యెహోవా మీ మధ్య రాజు అండి, మీ మధ్యలో ఉన్నది. అంటే మామూలు ఆషామాష దేవుడు కాదండి బాబు, నా దేవుడు ఆయన రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు అయినటువంటి నిత్యము రాజు. ఇప్పుడు మనకి ఎలక్షన్లో ఒకవేళ మనం ఎన్నిక చేసుకుంటే ఒక 5 సంవత్సరాల వరకు వాళ్ళు ఉండడానికి మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్ళీ అది కూడా మధ్యంతరాన్ని పోయేటువంటి ఎన్నికలు ఇవన్నీ కూడా. కానీ ఈ రోజు నేను చెప్పగలుగుతున్నటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలు నాకు రాజు అయినటువంటి యెహోవా దేవుడు మీ ఇంటిలో మీ దగ్గర ఉండి ఉన్నాడు. బీ హ్యాపీ, సంతోషంగా ఉండండి, ఉత్సాహధ్వని చేయండి, జయధ్వని చేయండి, దేవుని యందు ఆనందిస్తూ మీ హృదయంలో సంతోషంతో గంతులు వేస్తూ ఉండండి. దేవుడు ఈ కార్యములను మీ కొరకు చేసినాడు. నెంబర్ 1, మీ శిక్షా విధి కొట్టివేసినాడు. నెంబర్ 2, ఆయన శత్రువుని తోలివేసినాడు. నెంబర్ 3, ఆయనే స్వయంగా మీ ఇంటిలోనికి వచ్చినాడు. ఆయన మీతో ఉండి ఉన్నాడు. అమ్మా, మీరు హ్యాపీగా ఉండండి తల్లి గారు, సంతోషంగా ఉండండి అమ్మా. వాస్తవాన్ని చూడకండి తల్లి, ఆ పరిస్థితులను చూడకండి, కేకలేసుకోకండి, బీపీ తెచ్చుకోకండి, టెన్షన్ తెచ్చుకోకండి, హ్యాపీగా ఉండండి. బ్రదర్, మీకు కూడా నేను చెప్తున్నా, ఎవరి మీద కోపపడద్దు, ఎవరి మీద కేకలేయొద్దు, అనవసరంగా వ్యర్థంగా మీ టెన్షన్ పెంచుకోవద్దు, స్ట్రెస్ అయిపోవద్దు, సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని ఒక ప్రవక్తగా దేవుడు నన్ను మీ ముందుకు తీసుకుని వచ్చి ఈ చక్కని మాటలు తెలియజేసినారు కనుక ఈ మాటలతో మీరు దీవించబడాలని కోరుకుంటూ నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. తండ్రి, నీకు వందనాలు. ఈ కుటుంబాన్ని నేను దీవిస్తున్నాను. ఈ ఇంటిలో మీరుండి ఉన్నారు నాయన, మీ సన్నిధి ఇంటిలోనికి వచ్చింది. ఈ రోజుని ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమం ద్వారా మీరు ఈ ఇంటిలోనికి వచ్చినారు కనుక మీకు వందనాలు, మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. మీరు మా యొక్క శత్రువును తోలివేస్తున్నారు. లేడుక మా ఇంట్లో శత్రువు అయినటువంటి సాతానుడు లేడు. మా ఇంట్లో ఎవరూ మాకు శత్రువులు కాదు, మా ఇంట్లో పనులు మాకు శత్రువులు కాదు, మా ఇంటి పొరుగు వాళ్ళు మా శత్రువులు కాదు, సంఘములు ఉన్న వాళ్ళు మా శత్రువులు కాదు, ఆ పాస్టర్ గారు మాకు శత్రువు కాదు, ఆ విశ్వాసి మాకు శత్రువు కాదు. నన్ను మేమందరం అన్యోన్యంగా ప్రేమ కలిగి సంతోషించి గంతులు వేయడానికి అట్టి కృప మీరు మాకు ఇచ్చినందుకు మీ కోటి కోటి స్తుతులు మేము చెల్లిస్తున్నాం. మించిన ఆయన ఈ రోజు మీరు సెలవిచ్చిన రీతిగా మా మీద ఉన్న శిక్షా విధిని మీరు కొట్టివేస్తున్నారు కనుక మీకు కోటి కోటి స్తుతులు చెల్లిస్తున్నా. తండ్రి, నీకు వందనాలు. ఈ బిడ్డలను నేను ఆశీర్వదిస్తున్నా, ఈ కుటుంబాన్ని నేను దీవిస్తున్నా. నీ యొక్క సంతోషం, నీ యొక్క సమాధానం వీరి మీద నేను విడుదల చేస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన, ఆశీర్వాదం, సంతోషం, సమాధానం ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబానికి నిత్యము తోడయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. సంతోషించి ఆనందించండి, ఉత్సాహధ్వని చేయండి, జయధ్వని చేయండి, గంతులు వేయండి. ఎందుకంటే మన మీద ఉన్న శిక్ష కొట్టివేయబడింది. శత్రువు మన ఇంట్లో లేడు, ఆ దేవుడే మన ఇంట్లోకి వచ్చినాడు. ఆ దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండినది. మీరు పొందుకున్న ఆనందాన్ని, మీరు పొందుకున్న సంతోషాన్ని నాతో పంచుకోవడానికి నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నా. అప్పటికీ ఒకవేళ ఇంకా ఏదైనా డిస్టర్బెన్సెస్ మీకుంటే, ఏదైనా ఒకవేళ కలత మీకుంటే, ఏదైనా ఒకవేళ మీరు తట్టుకోలేకుండా ఎదుర్కోలేకుండా ఉంటే, నేను, నా కుటుంబం, మాతో పాటు మరి అనేక మంది మేము ప్రార్థనలు చేస్తున్నటువంటి వాళ్ళం ఉన్నాం స్నేహితులారా. సో మీరు మాకు ఉత్తరం ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ, SMS ద్వారా కానీ తెలియజేసినట్లయితే మేమందరం మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తుంటాం. మా ప్రార్థన ప్రవచనాత్మకమైనటువంటి ఒక ప్రార్థనగా మీ జీవితంలో అద్భుతాలని జరిగిస్తూ ఉంది. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట, 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్, 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో పర్సనల్ గా మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. మన నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మీ ఇంటిలోనికి వచ్చిన ఆ దేవాతి దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ సంతోషం, ఆనందాన్ని మీకు ప్రకటిస్తూ మీ దగ్గర సలహా తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.